ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అవసరార్థులకు ఆర్థిక సహాయం అందించడంపై వివరించారు. తన క్యాంపు కార్యాలయంలో అనారోగ్యంతో బాధపడుతున్న 22 మంది బాధితులకు 13.81 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి ఏలూరు నియోజకవర్గంలో సుమారు 4 కోట్ల రూపాయలు 385 మంది బాధితులకు అందించబడ్డాయని ఎమ్మెల్యే చెప్పారు. పేదల సమస్యలను స్వయంగా తీసుకుని పరిష్కారం చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఏదైతే మొన్న కూడా లోగడ కూడా చెప్పాను, ఇంకా 140 దాకా పెండింగ్ ఉన్నాయని చెప్పి అందులో 22 మందికి ఇవాళ మళ్ళీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ రావటం జరిగింది. దాంట్లో 22 మందికి కూడా కలిపి 13,81,000 రూపాయలు ఇవాళ రావింది. నేటితో మరి 4 కోట్లకి ఒక 3 లక్షలు తక్కువగా మరి ఏలూరు నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పటి వరకు కూడా ప్రజలందరికీ కూడా అందించడం జరిగింది. రమారమి 385 మంది మరి చెక్కులు అందుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఏదైతే పేదవాడు ఇబ్బంది పడకూడదని చెప్పి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక హామీ ఇచ్చారో ఆ హామీలో భాగంగానే ప్రతి ఒక్కరికి కూడా సాయం అందించాలనే ఉద్దేశంతో మరి సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ అనేది చేస్తున్నారు. అలాగే ప్రతి దాంట్లో కూడా అభివృద్ధిలో కూడా ఎక్కడా కూడా రాజీ పడుకోకుండా నిన్న కూడా మీరు కూడా చూశారు, మరి 3 కోట్ల రూపాయలతో రోడ్లు వేస్తున్నప్పుడు ప్రజల దగ్గరికి కూడా ఎప్పుడు కూడా మనం పని చేసినప్పుడు తలెత్తుకుని వెళ్ళగలుగుతాం, వాళ్ళకి సమాధానం చెప్పగలుగుతాం. ఏదైతే డ్రైన్ల విషయంలోనూ కూడా ఇంటర్నల్గా కొన్ని రోడ్ల విషయంలో ఉన్నా కూడా ప్రజలు మనం ఏం చేస్తున్నారనేది చూసినప్పుడు వాళ్ళు కూడా నిదానంగా ఒక్కొక్కటి చేస్తారనేది వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. తప్పనిసరిగా ప్రజల మనోభావాలను గౌరవిస్తూ కూడా ప్రతి ఒక్కరికి కూడా సహకారం అందించాలనే ఉద్దేశంతో మరి మా క్యాడర్ కూడా ఎప్పటికప్పుడు 4 సంవత్సరాలు ఒక పోరాటం చేస్తే ఎలక్షన్లో గెలిచిన